హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం ఒక సింపుల్ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. అది కూడా చాలా తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ బిగినర్ ఫ్రెండ్లీ కూడా. సో ఈ బ్లాగ్ని మనం blogger.comలో క్రియేట్ చేసి చూద్దాం. సో లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఇలా blogger.com అని సర్చ్ చేయాలి. సర్చ్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనం సైన్ ఇన్ లేకపోతే క్రియేట్ యువర్ బ్లాగ్ ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో దీంట్లో మనం మన ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. ఏ ఈమెయిల్తో మనం బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్తో లాగిన్ అవ్వి ఆ తర్వాత మనకి ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో ఏంటంటే వాళ్ళు టైటిల్ అడుగుతున్నారు. సో మనం ఏ టాపిక్ పైన బ్లాగ్స్ రాయాలనుకుంటున్నామో ఆ బ్లాగ్కి రిలేటెడ్గా మనం ఒక టైటిల్ని ఇవ్వాలి. సో నేనైతే ఇక్కడ ర్యాండమ్గా లిటిల్ హార్ట్స్ అని టైటిల్ ఇస్తున్నాను. సో మీరు మీ బ్లాగ్కి తగ్గట్టు టైటిల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్ అ యూఆర్ఎల్ అంటే మన అడ్రస్. సో మన బ్లాగ్కి ఏం అడ్రస్ ఉండాలి అనే దానిపైన ఇక్కడ మనకి కొంచెం కాంబినేషన్స్లో ట్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ అవైలబుల్ అని చూపించేంత వరకు మనము డిఫరెంట్ కాంబినేషన్స్లో ట్రై చేయాలి. సో ఇక్కడ దిస్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అని వచ్చింది కదా, సో అప్పుడు మనం నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ యువర్ డిస్ప్లే నేమ్ అని అడుగుతున్నారు. సో ఈ నేమ్ ఏంటంటే ఎవరైతే రీడర్స్ వచ్చి మన బ్లాగ్స్ చదువుతారో సో వాళ్ళకి మన నేమ్ ఎలా కనిపించాలి, మన బ్లాగ్ నేమ్ ఎలా కనిపించాలి అనేది ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డిస్ప్లే నేమ్ అనేది మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది టైప్ చేసిన తర్వాత ఫినిష్ అని క్లిక్ చేస్తే మన బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇది మన బ్లాగ్ క్రియేట్ అయిపోయింది. సో ఇది పేజ్ అన్నమాట. సో ఈ పేజ్లో మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి మెనూ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. పోస్ట్స్, స్టాట్స్, కమెంట్స్, ఎర్నింగ్స్, పేజెస్. సో ఇవన్నీ ఇక్కడ మనకున్న ఆప్షన్స్. సో స్టాట్స్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ బేసికల్గా మన పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, కమెంట్స్ ఏంటి, ఫాలోవర్స్ ఏంటి, సో అనాలిటిక్స్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. మనం ఒకసారి పోస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ మనకి తెలుస్తుంది. ఆ తర్వాత కమెంట్స్. సో మన బ్లాగ్స్కి ఎవరైనా కమెంట్స్ రాస్తే మనం ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. మన బ్లాగ్ పైన వచ్చిన కమెంట్స్ అన్నింటినీ ఇక్కడ చదవచ్చు అనమాట. ఆ తర్వాత ఎర్నింగ్స్. సో ఎర్నింగ్స్ ఏంటంటే మనం ఇక్కడ కూడా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సో ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ పేజెస్. సో బ్లాగ్స్కి మనకి నార్మల్గా అయితే అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ ఇవన్నీ ఉంటాయి కదా బేసిక్ పేజెస్. సో అవి క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ లేఅవుట్. సో లేఅవుట్ ఏంటంటే మనం యాడ్, ఎడిట్ ఆర్ డిలీట్ అంటే ఏదైనా మనం కావాలి అని అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రాగ్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఏంటంటే లేఅవుట్ ఎలా ఉండాలి, మన పేజ్ ఎలా ఉండాలి అనే సెట్టింగ్స్ చేసుకోవడానికి అనమాట. సో సింపుల్గా ఉంటుంది. ఇలా డ్రాగ్ చేసి ఇలా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మన గురించి, మన అబౌట్, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్ ప్రొఫైల్లో మనకి అబౌట్ మీ అని ఉంది. సో అబౌట్ మీలో మనం మన గురించి ఫిల్ చేసుకుంటే సో వచ్చిన రీడర్స్కి తెలుస్తుంది మన అడ్మిన్ ఎవరు, సో వాళ్ళ గురించి ఏంటి అని ఇక్కడ డీటెయిల్స్ అని మనం రాసుకోవచ్చు. సో అలా ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సర్చ్, హెడర్, పేజ్ ఇవన్నీ ఆప్షన్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే మనకు అన్నీ ఈజీగానే అర్థమవుతుంది. సో ఇక్కడ మన బ్లాగ్ నేమ్, ఇక్కడ ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు మన బ్లాగ్కి రిలేటెడ్గా. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ మన బ్లాగ్ యూఆర్ఎల్. సో ఇలా డిఫరెంట్గా మనం చేంజెస్ అనేటివి చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి థీమ్. సో మన బ్లాగ్కి రిలేటెడ్గా ఒక థీమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి చూడండి. బ్యూటీ రిలేటెడ్ ఉన్నాయి, కుకింగ్ రిలేటెడ్, ట్రావెల్ రిలేటెడ్. సో ఒక 4 to 5 అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మనం మన బ్లాగ్ని బట్టి మనం ఏ థీమ్ అయితే మనకు సెట్ అవుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ థీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కుకింగ్ రిలేటెడ్, ఏదైనా బ్లాగ్స్ రాయాలనుకుంటే ఇలాంటి థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో నేచర్ రిలేటెడ్ ఉన్నాయి. సో ఇవన్నీ వాటర్ మార్క్. సో ఇలా చాలా థీమ్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇలాంటి థీమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ట్రావెల్కి డెడికేటెడ్గా థీమ్స్ ఉన్నాయి. సో ఇలా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉండి ట్రావెలింగ్ పైన బ్లాగ్స్ రాయాలనుకుంటే సో ఇలాంటి థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ థీమ్స్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టే కాకుండా మనం కొంచెం సొంతంగా కూడా దాన్ని మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఫ్యూచర్లో చూద్దాం ఇవన్నీ. అండ్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ వచ్చేసి లైక్ బేసిక్ సెట్టింగ్స్ అంటే మన టైటిల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, మనం ఏ లాంగ్వేజ్లో రాస్తున్నాం, సో ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్. ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ పబ్లిషింగ్. సో మన బ్లాగ్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఆల్సో మన పర్మిషన్స్, ఏదైనా పెండింగ్ పోస్ట్స్ ఉన్నాయా, సో ఇవన్నీ మనం ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అది చేసుకోవచ్చు. ఇది మన పోస్ట్కి రిలేటెడ్ సెట్టింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్. సో ఇక్కడ హూ కెన్ కమెంట్. సో ఇక్కడ కమెంట్స్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనం ఈ సెట్టింగ్స్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బేసిక్ ఈమెయిల్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఫార్మాటింగ్, ఏ టైమ్ జోన్లో మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నాము అవన్నీ. ఇవన్నీ మెటా ట్యాగ్స్ అండ్ సర్చ్ డిస్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన బ్లాగ్స్కి. సో అది కూడా చూద్దాం ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ గూగుల్ సర్చ్ కన్సోల్, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి డిజిటల్ మార్కెటింగ్లో, ఎస్పెషల్లీ ఎస్ఈఓ. సో దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేసుకుందాం. అండ్ మానిటైజేషన్, ఇంకా ఇవన్నీ నార్మల్ బేసిక్ సెట్టింగ్స్. సో అక్కడ ఎడిట్ ప్రొఫైల్ అండ్ వ్యూ ప్రొఫైల్ అని ఉంది కదా జనరల్లో. సో అక్కడ మనం వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ రీడింగ్ లిస్ట్ వచ్చేసి మనం ఏదైనా బ్లాగ్స్ని మనం ఫాలో అవుతుంటే సో అక్కడ మనం వెళ్ళి రీడ్ చేయవచ్చు అనమాట ఆ బ్లాగ్స్ని. సో ఇట్స్ అ బేసిక్ థింగ్. మన ఇష్టమైతే మనం బ్లాగ్స్ని ఫాలో అయ్యి చేసుకోవచ్చు, లేకపోతే ఇట్స్ ఓకే. అండ్ ఫైనల్గా ఇది మన వ్యూ బ్లాగ్ అని క్లిక్ చేస్తే సో ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసింది. సో ఇది బేసిక్, మనం ఇంకా ఏం థీమ్ యాడ్ చేయలేదు, ఇంకా ఏం కస్టమైజ్ చేయలేదు. సో జస్ట్ క్రియేటెడ్. సో అప్పుడు ఇది ఇలా ఉంది. సో ఇక్కడ మన బ్లాగ్స్ రాస్తే ఈ బ్లాగ్స్ని మనం సర్చ్ చేయొచ్చు. అండ్ ఇది మన ప్రొఫైల్. ఇక్కడ మనం వ్యూ ప్రొఫైల్ అని చేస్తే సో ఇలాంటి ఒక పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మన అబౌట్ మీ. సో ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా రీడర్స్ వచ్చి అబౌట్ మీ అంటే మన గురించి ఎవరైతే బ్లాగ్స్ రాస్తున్నా వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనం ఇది అన్నీ ఫిలప్ చేయవచ్చు అనమాట. బేసిక్ ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, మన ఇంట్రెస్ట్ ఏంటి అవన్నీ, మన జెండర్. సో ఇవన్నీ మనం ఇక్కడ ఫిలప్ చేసి పెడితే వాళ్ళకి చదవడానికి తెలుసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలా మన ఇంట్రెస్ట్, మన ఇంట్రొడక్షన్, సో మన ఫేవరెట్ మూవీస్ ఏంటి, సో ఇవన్నీ బేసిక్. సో ఇవన్నీ మనం ఫిల్ చేయాలంటే ఫిల్ చేసుకోవచ్చు అబౌట్ మీ సెక్షన్లో. సో మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మై బ్లాగ్. సో మనం ఏదైనా బ్లాగ్స్ రాస్తుంటే సో ఇక్కడ మన బ్లాగ్స్ గురించి డీటెయిల్స్ వస్తుంది. సో ఇదన్నమాట ఫైనల్గా ఒక సింపుల్ బేసిక్ ఒక బ్లాగ్ని ఈజీగా వితౌట్ కోడింగ్, అది కూడా చాలా తక్కువ టైంలో బిగినర్స్ కోసం ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానిపైన ఈ వీడియో అనమాట. ఇంకా చాలా ఉంది మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఆప్షన్స్ అవన్నీ. సో వీడియో చాలా లెందీ అయిపోతుంది కాబట్టి ఇప్పటికే ఎండ్ చేసేస్తున్నాము. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.